హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మీకు లైట్ ఫోక్స్ పెడితే ఏ విధంగా మెరుస్తాయో చూపిస్తాను. ఈ స్టోన్స్ మీకు లైట్ ఫోక్స్లో ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ స్టోన్స్ చూడండి. ఈ లైట్ ఫోక్స్కి పెడితే ఏ విధంగా వస్తుందో చూడండి. ఏ విధంగా మెరుస్తుందో ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి స్టోన్ లైట్ ఫోక్స్ చూడండి ఏ విధంగా మెరుస్తుందో. ఇదే ఆ స్టోను చూడండి. లైట్ ఫోక్స్కు ఈ విధంగా మెరుస్తుందో చూడండి. ఈ స్టోను ఇది వచ్చేసి మనకి క్రిస్టల్. ఇది ఇప్పుడు ఈ రాయికి మనకు లైట్ ఫోక్స్ పెట్టి చెక్ చేద్దాం ఏ విధంగా మెరుస్తుందో. మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేదు ఫ్రెండ్స్. ముందు లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్టయితే మన వీడియో ముందుకు వెళ్తుంది. మీకు మరిన్ని వీడియోలు అందించగలను నేను. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇంతవరకు చూపించిన అది స్టోను, అది ఏ విధంగా మెరుస్తుందో చూడండి. నెక్స్ట్ వచ్చి ఈ స్టోన్ చూద్దాం. లైట్ ఫోక్స్కు ఇప్పుడు అవన్నీ చూసాం కదా, ఇది ఏ విధంగా వచ్చేది చూద్దాం. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మొత్తం ఎర్రగా కనపడుతుంది. లైట్ ఫోక్స్కు ఇది ఎర్రగా కనపడుతుంది చూడండి. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం కూడా స్టోన్ చూసారా మీకు, డైమండ్ అనేది కూడా ఈ విధంగా జిగురుగా ఉంటుంది. డైమండ్ ఎక్కువ ఇలా జిగురుగా ఉంటుంది, కానీ వెండి షేప్లో వస్తుంది మనకు డైమండ్ అనేది. చూడండి ఒకసారి ఈ స్టోన్ మీకు విడిగా చూపిస్తాను. డైమండ్ అనేది కూడా ఈ విధంగా ఉంటుంది, కాకపోతే మనకు వెండి షేప్లో ఉంటుంది. కలర్స్లో అంటే మనకి ఏ విధమైన కలర్స్లో అయినా ఉండొచ్చు డైమండ్. వైట్ మాత్రం డైమండ్ ఉండదు. వైట్లో మాత్రం అసలు డైమండ్ అనేది ఉండదు. మీరు బాగా గుర్తించాలి, వైట్లో డైమండ్ అనేది ఉండదు. వైట్లో ఉండేది మాత్రం క్రిస్టల్స్. ఎప్పటికైనా కానీ వైట్లో అనేది పూర్తిగా వైట్ ఉందంటే క్రిస్టలే. చూడండి, మనకు వజ్రం అనేది డైమండ్ షేప్లో, ఇది వెండి షేప్లో ఉంటుంది. ఈ స్టోన్ చూసారా ఒకసారి, ఇది అస్సలు వజ్రం కాదు, ఇది ముత్యాలకు సంబంధించిన రాయి. చూడండి, ఈ స్టోన్ వచ్చేసి మనకు ముత్యాలకు సంబంధించిన రాయి. ఈ స్టోన్ వచ్చేసి మనకి తేనె రాయి, అంటే ఇవి ఎక్కువ మనకు పుట్ల కూడా దొరుకుతాయి. ఇది వచ్చేసి తేనె రాయి. ఈ స్టోన్ చూసారా, ఇది దీనంతకి ఇది స్వయంగా వెలుగుతుంది. చూడండి ఒకసారి స్టోన్. ఇది ఓన్లీ మనకు బియ్యపు గింజ ఆకారంలో ఉంది. ఇది మాత్రం స్వయంగా వెలుగుతుంటుంది. దీని గురించి ఎవరైనా చాలా వీడియోలు పెట్టాను. దీని గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు దీన్ని కూడా మన లైట్ ఫోక్స్లో పెట్టి చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఇది ఇంకా పూర్తిగా వెలుగుతుంది ఫ్రెండ్స్, పూర్తి కాంతి రూపంలో వస్తుంది ఇది. చూడండి, ఇంతవరకు పెట్టిన స్టోన్ కన్నా ఈ సన్న బియ్యపు గింజ స్టోను కాంతి రూపంలో ఇంకా ఎక్కువ వస్తుంది. చూడండి, ఇదిగో చూడండి ఈ స్టోన్. చూడండి ఫ్రెండ్స్ ఎలా మెరుస్తుందో. చూడండి, డైమండ్ అయిందంటే, డైమండ్ పేపర్కి మన గీతలు గీసినామంటే గీతలు అంత నీట్గా కనపడవు. డైమండ్ కాకపోతే క్రిస్టల్స్ అంటే కనపడతాయి. క్రిస్టల్స్కు డైమండ్కు తేడా ఏంటంటే, డైమండ్ వచ్చేసి మనకు ఎప్పటికైనా కానీ వెండి షేపులో ఉంటుంది. అది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు మరిన్ని వీడియోలు నేను అందిస్తాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్.